సార్ నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? సత్యనారాయణ. ఏం పని చేస్తారు సార్? మాది సామిల్ అండి. ఓకే సార్. సార్ ఇప్పుడు చంద్రబాబు అధికారులకు వచ్చి 8 నెలలు పూర్తయింది సార్. ఎలా ఉంది సార్ చంద్రబాబు పరిపాలన? బ్రహ్మాండంగా ఉందండి, చాలా బాగుంది. అంటే మేము అంటాం కాదు, మీరు కూడా తిరుగుతుంటారు, చూస్తున్నారు సార్. ఇప్పుడు మేము అనేక మంది పబ్లిక్ కనుక్కుంటా ఉన్నాం, అందరూ పాజిటివ్ రెస్పాన్స్. అంటే ఇప్పుడు నిజానికి చెప్పాలి, అబద్ధం చెప్పుకోవాలి. ఇది నిజం 100%. చాలా బాగుంది సార్. ఇప్పుడు కొంతమంది బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసుకుంటూ చంద్రబాబు గారి పరిపాలన మీద ఏదో రకంగా బురద జల్లే వాళ్ళు చేస్తున్నారు సార్. ఇలాంటి వారికి ఏం సమాధానం చెప్తారు? అంటే వాళ్ళకి 24 గంటలు అదే పని ఉంటారండి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఏముందిలే మనలాగే ఆటోడుకుంది, మనకు ముందు వాళ్ళకి ఎత్తుకుంది నడుపు చూసుకుని ఆటోలు చూసినా బాగుంటుంది. ఆ నలుపులు చూసుకోవడం మన ఆటోల గురించి కాదు, అది తెలుసు కాబట్టి ఈవేళ జనాలు కూడా గ్రహించబట్టి ఆ 11 సీట్లు ఇచ్చి అరే బాబు ఎల్లరా బాబుకి చాలు, ఇక నువ్వు చేసే జనాలకు సహకారం చాలని చెప్పి సరిపెట్టి పక్కన పంపించారు. అయినా జ్ఞానోదయం రావట్లేదు, కాదు టైం పడుతుంది. మార్పు కూడా మరి వాళ్ళకి కూడా మార టైం, వాళ్ళకి మనం మారుతా టైం పడుతుంది. వాళ్ళ పెచ్చోళ్ళకి కూడా టైం వస్తుంది, కొన్ని రోజులు మనకి అలా టైం రావాలి సార్. ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు మొన్న ప్రెస్ మీట్లో సూపర్ 6 పథకాలు ఇవ్వడం కాస్త కష్టతరంగా ఉంది, అయినా సరే ఇస్తా అని చెప్పన్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది సూపర్ 6 పథకాలు ఎవరికి ముఖ్యమంత్రి అవసరం అన్నట్టు కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. మొన్న 5 ఏళ్ళు ఎప్పుడున్నారండి వీళ్ళందరూ నిద్రపోయారా? అప్పుడు మెలుగు రాలేదండి. అదే ఆ జగన్మోహన్ రెడ్డి అని పడుకోబెట్టారు వీళ్ళని. ఇప్పుడు మెలుగు వచ్చింది వాళ్ళకి. ఒకసారి లెగిసి ముఖం కడుక్కొని ఒకసారి ఆలోచించుకోమనండి, వాళ్ళు ఎలాగొంది ఏంట్రా బాబు గతం ఎలాగొందని. అప్పుడేమో కళ్ళు బొర్రలు కమ్మేసినాయి. కొద్దిగా మనిషికి పొరలు పోవడానికి టైం పడుతుంది అండి, కొద్దిగా వీళ్ళకి టైం పడుతుంది. కొద్దిగా వీళ్ళు మనం కూడా వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చెప్పినా పార్టీ తరఫు మాట అంటే ఉంటుంది, కానీ చూస్తే బయటకు వచ్చి ఒకసారి నిజం తెలుస్తుంది. వీళ్ళందరూ ఏంటంటే పగటికల్లా కంటూ ఉంటారు. అంటే పడుకొని నేను అమ్మకి రాత్రి 10 రాత్రి పొద్దు వేసి పెడతా ఉంటారు. ఏమి ఉండదు, వాళ్ళు తింటాక తిండి ఉండదు. మన్నాడు పొద్దునకేమో ఇలా పగటికల్లా అని చెప్తుంటారు అంతే. ఏంటంటే వాస్తవం ఏం జరుగుతుందో జనాలు వాళ్ళ అమాయకులేం కాదు, అన్నీ చూస్తున్నారు, గ్రహిస్తున్నారు. గ్రహించబడి 11 సీట్లు ఇచ్చారు. బయట డెవలప్మెంట్ చూస్తున్నారు కదా, కూటమి వల్ల కూడా ఎంత డెవలప్ అయింది ఏంటనేది ప్రతిదీ కూడా. ఇదివరకు అప్పులు తెచ్చేవారు, ఈవేళ డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం సహకారం చేస్తున్న అప్పు కింద కాదు. అప్పుడు అయ్యగారు దిగినప్పుడేమో 5 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు ఉండేది. ఎక్కాడు, ఎలాగొంది బ్రహ్మాండంగా అప్పులు తెచ్చాడు. ఇప్పుడు అన్నీ పూర్తారంటే ఒక ఇల్లు మారితేనే మనకి 5-6 నెలలు పడుతుంది సామాన్లు చదువుకోవడానికి. మరి రాష్ట్రం టైం పడుతుంది, అంతేగా నాకు ఇవ్వలేదు అంటే చేయలేదంటే ఎలాగా? మరి 5 ఏళ్ళు ఏం చేయరు, అప్పుడు గుర్తు రాలేదా ఇవ్వలేదు చేయలేదు అని? అది తెలుసుకుంటే జనాలు బాగుంటుంది. మనకి ఏదేంటంటే పథకాలు కాదండి, జనాలు కూడా తెలుసుకోవాల్సింది డెవలప్మెంట్ కావాలి. నాకు పథకాలు వద్దని ఎవరు లేరు. పథకాలు దేనికి? రేట్లు తగ్గితే చాలదు మనకి, టైం పడుతుంది. మరి దానికోసం మనకి ఆరపడి టెన్షన్ పడిపోతే కాదు కదా. ఇన్నాళ్ళు ఏం చేసావు నువ్వు? మరి పిల్లలు ఉద్యోగాలు అన్నారు, గత ప్రభుత్వం ఏమి ఇచ్చారు చెప్పండి? ఏమీ లేదు, అప్పుల పాలు అయిపోయారు. ఒకవేళ 15 ఇంజనీరింగ్ చదివండి, ఇవాళ 15 లక్షలు 20 లక్షలు అప్పులు చేసి చదివించారు, ఉద్యోగాలు లేదు. ఇవాళ డైలీ తాపని వాళ్ళకి వెళ్తున్నారు కుర్రోళ్ళు. మీరు చూడండి, బయట తిరుగుతుంటారు కదా. ఒక్కొక్కరికి 500 600 20 లక్షలు పెట్టి ఖర్చు పెట్టుకుంటే 500 డైలీ సరిపోద్దా? ఎందువల్ల తల్లిదండ్రులు అప్పులు చేసి 2 రూపాయలు 3 తెచ్చి చదివించారు. ఈవేళ ప్రజెంట్ ఒక 5-6 నెలల్లో 5 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. అనకాపల్లి ఫ్యాక్టరీ కానీ, లక్కపల్లి ఫ్యాక్టరీ కానీ అవి వాస్తవమే కదా, పనులు మొదలెట్టారుగా. ఇలా ఈ ఉద్యోగాలు లేని వాళ్ళు కూడా చూసుకోమండి ఒకసారి, అప్పుడు మాట్లాడమనండి. మనం మాట్లాడే ఉపయోగం ఉంది. మొన్న మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, చేపల కంపెనీలు అన్ని పెట్టి. చేపల కంపెనీ పెడతారండి, ఎందుకు పెట్టరండి? పొద్దున 500 తెచ్చి సాయంకాలం అంటే సరిపోద్ది అండి. అంటే డిగ్రీ చదివి చేపలు చదువుకునేట్టుగా ఆ మాత్రం 20 లక్షలు ఖర్చు పెట్టకుండా చేపలు అమ్ముకుంటే సాయంకాలం 20 రూపాయలు వచ్చేస్తాయి కదా. చేపలు ఎందుకు అమ్ముకోవడం? ఎన్ని బట్టన్ షాపులు ఓపెన్ చేసి మటన్ షాపులు వీటిలో ఉద్యోగాలు ఇచ్చారు అన్నాడు కదా. ఏమి ఇచ్చారండి ఉద్యోగాలు? చాలా ఉద్యోగాలు ఇచ్చారు. అయ్యే ఉద్యోగాలు ఇచ్చినాయి. పిల్లలు ఎంతోమంది ఆత్మహత్య చేసిపోయిన పిల్లలు ఉన్నారు, తెలీదా? ఆ మాత్రం తెలీదా అన్న? మరి నీ పిల్లలు ఉన్నారు, నీ పిల్లలు ఎక్కడ చదివించుకుంటున్నావు? లండన్లో చదివించుకుంటున్నావు. అంతవరకు లండన్ వెళ్ళక్కర్లా, ఇక్కడ చదివితే చాలు పిల్లల్ని. ఇదేముంది, ఏదో స్తోమ తగ్గట్టుగా ఏముందండి, 50,000 50,000 జీతం చాలదండి. ఇవాళ 1 లక్షలు ఎవరు కోరుకోవట్లా. అంటే పెట్టిన దానికి ఇవాళ ఎవరు కార్పొరేట్ చదువులు ఎలాగ ఉన్నాయి? ఇవాళ ఎల్కేజీ అంటే 30,000 40,000 తెలియదే ఉంది. అలాగని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తుంటే నువ్వు పెట్టిన దానివల్ల గవర్నమెంట్ స్కూల్ అమ్మో మా పిల్లలు వద్దండి అంటున్నారు. ఓపెన్ లేకపోతే కాన్వెంట్ స్కూల్ చదివించాల్సి వస్తుంది. అది గ్రహించుకోవాలి. పార్టీ పరంగా కాకపోయినా డెవలప్మెంట్ చూడాలి. ఇప్పుడు నీకు ఆయనకి 1 లక్షలు ఉంటాయి, అన్ని పక్కన పెట్టండి రాజకీయ గొడవలు. జనాలు భోజనం చూస్తే నీకే గెలిపిస్తారు, ఏముంది అన్నప్పుడు. చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటూ హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారంటారా? కల్పిస్తారు లేదా తరదృష్టి కానీ ముందు నువ్వేమిచ్చావు లిస్ట్ పెట్టినావు. లిస్ట్ పెడితే అప్పుడు వచ్చే ఈ 5 ఏళ్ళు నువ్వు ఇచ్చి చెప్తే సంవత్సరానికి ఎన్ని ఇచ్చావు, నెలకి ఎన్ని ఇచ్చావు, 5 ఏళ్ళకి ఎన్ని ఇచ్చావు చెప్పారు ఇంకో. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు మేము ఎన్ని ఇచ్చో చూపిస్తాం.
అది ఏది లేకుండా ఏదో గుడ్డెడెత్తి పిల్ల వచ్చేద్దండి, టైం పడుతుంది పొదగలుగా. అంతే కదా. ఆ పొదడానికి టైం నీకు ఎన్నాళ్ళు ఇచ్చావు? 5 ఏళ్ళు ఇచ్చావు. ఏమి ఇచ్చావు నువ్వు మాకు అన్నప్పుడు చూసుకుంటే 8 నెలల పరిపాలన చూసి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తా, ప్రజల్లో తిరుగుతా, పార్టీని బలోపేతం చేస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రజలు స్వీకరిస్తారా? ఉండదు, స్వీకరించరండి. కాదేనండి, వాళ్ళే బ్యాచ్ ఉన్నారు, వాళ్ళే వస్తారు వెనకాల. ఇప్పుడు జనాలు వచ్చారంటే అభిమానంగా వచ్చిన వాళ్ళు ఉంటారు, డబ్బులు ఇచ్చి వచ్చిన ఉంటారు. అది ఎవరు వచ్చారంటో ఏం తప్పు చెప్పు చేసి మనకు తెలుసు. ఆ డబ్బులు ఇస్తే వచ్చారో లేదా ఏమి వచ్చారో ఏంటి అనేది తెలియదే అండి. జనాలు ఎలాగ వచ్చారు ఏంటి అనేది. ఏదో ఒక 5 లక్షలు ఉన్న చోట ఒక 5,000 మంది వచ్చేసి నువ్వు ఫోటోలు మార్పింగ్ చేసి చూపించేస్తే అది వచ్చినట్టు కాదు. అదే గ్రీన్ మ్యాట్ విజువల్స్ ఏదో ఒకటి నువ్వు లైవ్లో చూపించి జనాలు మాకు వీడియో చెప్తాము. ఇవన్నీ వద్దు. ఎందుకంటే అది రావడం మనం చేసింది, మన సాక్షి పేపర్లు మనం వేసుకోవడం కాదు. ఆ జనాలు వచ్చినట్టు నిజంగా వచ్చింటే ఆంధ్రజ్యోతిలోనే TV5లోనే చూపిస్తారు కదా. అలా చేయించుకుంటే అది మెరిట్ బాగా చేయడం అనేది. అది ఇదేంటిది చేయడం, ఇది అది కరెక్ట్ కాదు కదా. ఉన్నట్టు మాడుకోవాలి, లేదు లేదని చెప్పుకోవాలి. ఇదే ఉంది. ఏదేమైనా కష్టపడితే ఏదో వెళ్ళో నోట్లోకి. ఆ కష్టపడాలంటే సరే నాయకుడు అంటే ఒక కుటుంబాన్ని పోషించే పెద్ద ఎంత జాగ్రత్త ఉంటేనే భార్య పిల్లల్ని పెంచాడు. ఓ సీఎం అంటే ఓటు అయినోటికి సీఎం నువ్వే, వేసినోటికి సీఎం నువ్వే. అంటే ఎంత డెవలప్ చేయాలి నువ్వు? డెవలప్ చేస్తే రేపు నిన్న పూజిస్తారండి. ఎందుకు పూజకి ఏం చేయరు? ఎవడ కూడా పాలిచ్చే బాడిగేదిని పోగొట్టుకుని తన్నే దున్నపోని తెచ్చుకోరు కదా. పాలిచ్చే బాడిగేది చూసుకుంటారు. అది తెలుసుకోండి, బాగుంటుంది. అది అన్నగారు నేను అభివృద్ధి చేశాను, నాకు సన్మానాలు చేయాలి, శాలువాలు కప్పాలని చెప్పి మాట్లాడుతున్నాడు. నిన్న ప్రతి నెల ఫోటోలు అంటే మన దగ్గర ఉండకపోవచ్చండి. అంటే అన్నీ మనం చెప్పాలి. మన పని పాటు మన కష్టపడి పని మన దగ్గర ఇదేం కాదు. వీళ్ళ దగ్గర ఆఫీస్లో ఉంటాయి. నువ్వు వేసిన రోడ్లు కానీ ఇవి కానీ ప్రతి నెల ఒకసారి తిరిగేసుకోమండి. గత 60 నెలల్లో ఏం చేశారో, ఈ 8 నెలల్లో ఏం వేసారో రోడ్లు కొంతలు చెప్పేద్దుగా మనకి. ఇప్పుడు నాకు వెళ్ళిపోరు ప్రాబ్లం అండి. నాకు ఏం వద్దండి పథకాలు ఏమి. నాకు రోడ్డు బాగుంటే పిప్పుకి MRS స్కానింగ్ లాంటికి 20,000 అవుతుంది. నాకు రోడ్డు బాగుంటే ఉంది, నాకు కలిసి చాలుతుంది. నాకు ఏం వాళ్ళు నాకు రోడ్లకి వెళ్ళిపోరు అరిగిపోయింది. నాకు ఇవాళ రోడ్లు బాగోబట్టి నేను లైన్కి వెళ్తాను. నాకు లైన్కి వెళ్తే పొట్టగాడదు నాకు. మరి ఇవాళ పరిస్థితి మరి బాగుంది. రోడ్లు బాగుంటే చెప్పుకుంటాం, లేకపోతే లేదు. ఇప్పుడు ఎందుకు వేసారు నీకు ఓట్లు? బాగా చేస్తారు, అమ్మో రాజశేఖర రెడ్డి గారు చేశారు, ఆయన ద్వారా మన వాళ్ళ అబ్బాయి బాగా చేస్తాడో చేశారు. ఎక్కడ నిలబెట్టుకోలేదు కదా. నిలబెట్టిన మళ్ళీ నీకే వేసేవారు కదా. అది ఎప్పుడు చెప్పాలి? 2-3 సార్లు గెలిచి 15 సంవత్సరాలు నాకు వచ్చి ఇంకో 10 ఏళ్ళు నేను చెప్పాలి. ఒకసారి దానికి 20,000 30,000 నేను చేస్తానంటే అలాగా చాలా కుదిరింది. అది కరెక్ట్ కాదు కదా. ఏదైనా పని చేసి డెవలప్ చేసి నువ్వు అడగాలి, నాకు ఓటు వేయండి అని. డెవలప్మెంట్ లేకుండా ఓటు వేయండి అంటే ఎవరు ఇస్తారు? ఏమీ లేకుండానే. అంటే 5 సంవత్సరాల పథకాల బతికిచ్చినాయి అంటారా? ఏం పథకాలండి? ఎవరికి వెళ్ళిందండి? ఇప్పుడు మీరు అనుకుంటున్నారు నాకు వచ్చింది అనుకుంటున్నారు, నేను అనుకుంటే మీకు వచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి ఒక చోటగా పోగవి అడగమంటే ఎవరికి వచ్చింది రా అప్పుడు అంచనాలో పోగవుతారు. ఎంతసేపు మీకు వచ్చిందా నేను నాకు మీరు ఉండే ఉపయోగం ఉంది? పథకాలు ఏం పథకాలు ఇప్పుడు ఇవాళ ఇస్తున్నారండి. వ్యాపారాలు బాగుండి పనులు ఉంటే ఆ ఇచ్చే 70,000-80,000 రూపాయలు వస్తాయి మనకి. 70,000 రూపాయలు 5-6 నెలలు సంపాదించుకుంటాం. ఎవరు పథకాలు ఇవ్వక్కర్లా, మాకేమీ కాదులేంటే పనులు బాగుండి వ్యాపారాలు బాగుంటే చాలు. ఇచ్చే 70,000 80,000 ఎంతమంది సంవత్సరం 70,000 వస్తుంది. ఓ 10 మందికి ఇస్తున్నారు, 1,00,000 మంది తీసుకుంటున్నారు డబ్బులు. ఏమి ఉన్నాయి ఇవాళ? ఏం కొనగలుగుతుంది చెప్పండి రేట్లు? కరెంటు బిల్లు సర్వం దోసి వెళ్ళిపోయారు. యూనిట్కి 8 రూపాయలు 10 రూపాయలు ఏం కడతామండి ఇవాళ? పొద్దు వస్తామని ఎంత సంపాదన వస్తుంది? ఎంత కరెంట్ బిల్లు కడతాం? ఎన్ని పన్నులు కడతాం? ఎన్నిసార్లు పెంచారు గత ప్రభుత్వం? అదే సరిపోయింది మా జీవితం అంతానే. 9 సార్లు ఎన్నాళ్ళలో పేదోళ్ళగా ఉండాలి, బలిజోళ్ళగా ఉండాలి. ఇన్నిసార్లు కరెంటు బిల్లు ఏ చరిత్ర లేదు, ఏ దేశంలో లేదు, ఏ రాష్ట్రంలో లేదు ఇన్నిసార్లు కరెంటు బిల్లు పెడుతుంది అనేది. అది కట్టోడు తెలుసు బాధ. ఏదో ప్యాలెస్లో కూర్చొని చెప్తే కాదుగా. రోడ్డు మీదకి వచ్చి జనాలని కొద్దిగా కష్టం తెచ్చుకుంటే బాగుంటుంది. ఇప్పటికైనా అన్నీ మార్చుకుని శుభ్రంగా ఉండి నలుగురిలోనే కొద్దిగా మంచి పేరు తెచ్చుకుంటే చేస్తే ఎవరు రేపు మళ్ళీ మీకే ఇవ్వచ్చు. దాని ఉంది. డెవలప్మెంట్ కావాలి. ఏదైనా ప్రజలు కోరుకునేది డెవలప్మెంట్ కావాలి. మనిషికి కావాల్సింది డెవలప్మెంట్. లేకపోతే లేదు కదండి. ఇప్పుడు ఎవరైనా ఒకటే ఏ నాయకుడు ఇప్పుడు ఏమైనా 1,00,000 ఉంటాయండి రాజకీయ పరంగా. అన్నీ కాదండి. డెవలప్మెంట్ చూడండి. మన రాష్ట్రం బాగుంటే గ్రామం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. అంతేగాని ఏవి బాగోకుండా మన బాగుంటే కుదిరిద్ది. ఈవేళ ఎందువల్ల అక్కడ మోడీ గారు వీళ్ళందరూ ఉండబట్టే కదా ఈవేళ మన డెవలప్ అయ్యి ప్రపంచ దేశాల్లో మన కూడా ప్రత్యేక దేశం కింద చూస్తున్నారు మనల్ని. అది చూస్తారు ఉండబట్టే కదా. ఈవేళ దేనికండి అణు ఆయుధాల్లో కూడా రమ్మానికి ఉంది మనది, ఆర్థికంగా కూడా రమ్మానికి ఉంది. ఇంకేం కావాలేక డెవలప్మెంట్ అలాగే రూపాయి పోతే 100 రూపాయలు అవుద్ది. ఒకసారి 100 రూపాయలు అవుద్ది అంటే అవ్వదు కదా. ఏదైనా మనం చేసి ఎటో అడగాలి. ఫలానా చేసి నువ్వు చేయలేదేంట్రా బాబు అని. నువ్వేం చేయకుండా అడిగితే ఏం చెప్తే సమాధానం? దానికి ఏముంటుంది సమాధానం అడిగేదానికి? థ్యాంక్ యూ అన్న.